ఒక్కసారి ఈగో హర్ట్ అయితే ఏమన్నా చేస్తాం. ఒక్క హర్ట్ అయితే కుటుంబాన్ని సమాధానం పాడు చేస్తాం, బంధాలను పాడు చేస్తాం, సంఘాన్ని పాడు చేస్తాం. ఈరోజు విషాదం ఏంటంటే ఒక సారీ చెప్పలేకపోయావంటే అర్థం ఏంటంటే నీకేముంది? ఈగో ఉంది. ఒక మాటలు చెప్పాలంటే కుటుంబ సమాధానాన్ని భంగపరిచి ఈరోజు క్షమాపణకి ఎదురు చూస్తున్నావా? కారణం బహుశా ఈగో ఉండొచ్చు. ఒక మనిషిని గాయపరిచావు, ఒక మనిషిని వేధించావు, ఒక పర్సన్ హర్ట్ చేసావు. సారీ చెప్తే ఏం పోతుంది నీకు? ఒక్కసారి ఈగో హర్ట్ అయితే ప్రపంచాన్ని హర్ట్ చేసేస్తాం. We don't care who the other person is. ఎందుకంటే ఈగో విల్ పే a very heavy price. అందుకొరకు ప్రభువు అన్నాడు, గర్విష్ఠులను ఇచ్చి దీనిలోకి ఏం చేస్తాడు? కృపిస్తా అన్నాడు. అందుకొరకే దీనత్వం ఉన్న దగ్గర సామెతలు 15:33 చాలా స్పష్టంగా ఉంది, దీనత్వం ఉంటే ఘనత ఉంటుంది. కీర్తన 25:9 దీనత్వం ఉంటే నేను వాడిని నడిపిస్తాను అంటున్నాడు. దీనత్వం ఉంటే కృప పొందుతాను అంటున్నారు. దీనత్వం ఉంటే ఘనపరుస్తాను అంటున్నాడు. ఒక్కసారి తగ్గేది దేవుని లక్షణం, తగ్గేది రాజు లక్షణం, తగ్గేది దైవానికి గుర్తు. తగ్గితే దేవుని కృపకు పాత్రుడు అవుతావు. ఒక్కసారి తగ్గి చూడు, ప్రపంచం ఎలా ఉంటుందో చూడు.